మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణపై తెలంగాణ హైకోర్టులో వివేక కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆమె సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. సీబీఐ కోర్టులో తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని పిటిషన్లో ఆమె కోరారు. ఇక ఈ పిటిషన్పై హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. ఇప్పటికే దాదాపు 4 ఏళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతున్నా పురోగతి ఏమీ లేదని సునీత తన పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టులో విచారణ సందర్భంగా సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 2019 మార్చి 14న అర్ధరాత్రి ఈ హత్య చోటు చేసుకుందని సీబీఐ అధికారులు విచారణ చేపట్టి ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు దాఖలు చేశారన్నారు. ఇంకా సీబీఐ కోర్టులోనే విచారణ కొనసాగుతుందని, దీంతో 6 నెలల్లోగా ముగించేలా కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరారు. సీబీఐ అధికారులు ఇప్పటికే కొన్ని పత్రాలకు సంబంధించి హార్డ్ డిస్క్లో ప్రతివాదుల తరపు న్యాయవాదులకు ఇచ్చారని, అయితే హార్డ్ డిస్క్లో ఉన్న కాపీలు ఓపెన్ కావడం లేదు గనుక నేరుగా ప్రింటింగ్ ప్రతులు కావాలని వారు కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే లక్షల సంఖ్యలో పేజీలు ఉండడంతో ప్రింటింగ్ కాపీలు ఇవ్వడం కుదరదు కనుక హార్డ్ డిస్క్లను ఓపెన్ చేయాలని సీబీఐ అధికారులు చెబుతుండటంతో దాదాపు 15 నెలలుగా విచారణ ముందుకు సాగడం లేదని సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే సునీత ప్రధానంగా సీబీఐ అధికారులతో పాటు తన తండ్రి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ ప్రతివాదులుగా చేర్చారు. ఈ అంశంపై విచారణ జరిపిన ప్రత్యేక ధర్మాసనం సీబీఐతో పాటు ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు వ్యక్తిగతంగా ఇచ్చేందుకు సునీత న్యాయవాదికి అనుమతిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. వివేక హత్య కేసులో సునీత పిటిషన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు లైవ్ లో. ప్రవీణ్, 2019 మార్చి 14న మాజీ మంత్రి వివేకను అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే సృష్టించింది. అయితే గడిచినటువంటి 4 ఏళ్లుగా సిబిఐ కోర్టులో విచారణ ముందుకు సాగడం లేదు కాబట్టి రోజువారీ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో వివేక కూతురు సునీతారెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. మరోవైపు సునీత తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ దాదాపు 4 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ కేసు కొలిక్కి రావడం లేదు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కాపీలు, మరోవైపు కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా హార్డ్ డిస్క్ రూపంలో అందించినప్పటికీ కూడా వాళ్ళు పదే జిరాక్స్ కాపీస్ కావాలి, సాఫ్ట్ కాపీస్ కావాలంటూ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం, మరోవైపు కోర్టులో కేసు విచారణ జరగకుండా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించడం జరిగింది. ఎందుకంటే లక్షల పేజీలు హార్డ్ డిస్క్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా హార్డ్ కాపీస్ ఇవ్వాలంటే కొంత ఇబ్బందికరంగా మారింది కాబట్టి వాటిని పెన్ డ్రైవ్ రూపంలో హార్డ్ డిస్క్ రూపంలో ఇచ్చామనేటువంటి అంశాన్ని సిబిఐ చెప్తుంది. ఈ కారణంతో దాదాపు 15 నెలలుగా విచారణకు ముందుకు సాగకుండా దాన్ని డిలే చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ కేసులో సరైనటువంటి విచారణ జరిపి రోజువారీ విచారణ జరిపి 6 నెలల్లోగా కేసు విచారణ పూర్తి చేసేలా కింది కోర్టుకు అంటే సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో సునీత తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. ఈ వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఇందులో ప్రతివాదులుగా సిబిఐని చేర్చడం జరిగింది. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చారు. న్యాయస్థానం అయితే మాత్రం ఆ పిటిషన్ను అలో చేసిన తర్వాత ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్నటువంటి సిబిఐతో పాటు మిగిలినటువంటి నిందితులందరినీ కూడా నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వాళ్ళు రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. 4 వారాల తర్వాత ఇటు సిబిఐ ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కావచ్చు, మరోవైపు నిందితులు ఈ యొక్క విచారణకు సంబంధించి వాళ్ళ యొక్క వర్షన్ కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇరు వాదనలు విన్న తర్వాత
సిబిఐ కోర్టుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, 6 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలనేటువంటి మెయిన్ ప్రేయర్ ఏదైతే ఉందో దానికి తెలంగాణ హైకోర్టు అంగీకరిస్తుందా లేదా అనేది మాత్రం తదుపరి విచారణలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మనం గతంలో చూసాం, జగన్ అక్రమాస్తుల కేసులు కూడా రోజువారీ విచారణ జరుగుతున్నప్పటికీ కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి విచారణ ముందుకు సాగకుండా ఏ విధంగా అయితే అడ్డుకుంటున్నారో అదే పరిస్థితి ప్రస్తుతం వివేక హత్య కేసులు కూడా కొనసాగుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలి, 6 నెలల్లో విచారణ పూర్తి చేసి జడ్జిమెంట్ వచ్చేలా కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చే విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలని ప్రధానంగా తెలంగాణ హైకోర్టులో కూడా వాదనలు వినిపించడం జరిగింది. మరి నెక్స్ట్ జరగబోయేటువంటి విచారణలో న్యాయస్థానం ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది, కింది కోర్టుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.